హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే పవిత్రని తన ఫ్లాట్కి తీసుకువచ్చి ఓదారుస్తుంది రీతు. తనెంత అడిగినా ఏడుస్తుందే గాని ఏం జరిగిందో చెప్పటం లేదు పవిత్ర. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. రీతు కంగారుగా మణికంఠకి కాల్ చేసి విషయం చెప్పటంతో తను కార్ తీసుకొని వచ్చి పవిత్రని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. డాక్టర్ చెక్ చేసి ఇంజెక్షన్ చేసి ఏం పర్లేదని చెప్పారు. రీతు మణికంఠ లోపలికి వచ్చి తనని చూశారు. రీతు తన చేయి పట్టుకొని కూర్చుంది. అసలేమైంది రీతు? తెలియదు. తనని అడిగినా ఏం చెప్పలేదు. తన హస్బెండ్కి కాల్ చేయాల్సింది. చేశాను, ఫోన్ ఆఫ్లో ఉంది. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. సరే. మణికంఠ బయటికి వచ్చి కూర్చున్నాడు. కార్తీక్ ఫోన్ ఆఫ్లోనే ఉండటంతో ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ కూర్చుంది రీతు. తెల్లారింది. ఎప్పుడూ అందరికంటే ముందే లేచి అన్నీ చక్కబెట్టేది పవిత్ర. కానీ తను లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. కార్తీక్ తల్లి చందన హడావిడిగా పనులు చేసుకుంటున్నారు. ఇంతలో కార్తీక్ రెడీ అయ్యి కిందకి వచ్చాడు. కార్తీక్, పవిత్రకి ఒంట్లో బాలేదా ఏంటి? ఇంకా కిందకి రాలేదు. పనులన్నీ అలాగే ఉన్నాయి. కార్తీక్ ఏం మాట్లాడకుండా సోఫాలో కూర్చుని పేపర్ తిరిగేస్తున్నాడు. అడిగిన దానికి సమాధానం చెప్పరు. ఏంటో ఈ పిల్లలు. చింటూ, పిన్ని గదిలోకి వెళ్ళి తన్ని పిలుచుకురా. పిన్ని ఇంట్లో లేదు నాని. ఇంట్లో లేకపోవడం ఏంటి? ఏమో, నేను పొద్దున్నే ఇల్లంతా వెతికాను, కనిపించలేదు. ఏరా కార్తీక్, తనిక్కడికైనా వెళ్తున్నానని నీకు చెప్పిందా? వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఏరా, వాళ్ళ నాన్నకేమైనా బాలేదా? అదేం లేదు, ఊరికే. ఊరికే అయితే మాతో చెప్పి వెళ్ళొచ్చు కదా. అలా ఎవరికీ చెప్పకుండా ఒక్కతే వెళ్ళడమేంటి? రిషి కూడా పొడిగించేసరికి ఇక నిజం చెప్పక తప్పదని పేపర్ పక్కన పెట్టి అందరి వైపు చూశాడు. అన్నయ్య, నా లైఫ్ గురించి నేనొక నిర్ణయం తీసుకున్నాను. దానికి మీరెవరూ అడ్డు చెప్పొద్దు. ఏంటది? నేను పవిత్ర విడాకులు తీసుకోబోతున్నాం. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? పిచ్చిగాని పట్టిందా? అన్నయ్య ప్లీజ్, ఇప్పటి వరకు మీరు చేసింది చాలు. పవిత్ర కూడా ఒప్పుకుంది. పవిత్ర ఎలా ఒప్పుకుంది? నేను నమ్మను. డివోర్స్ పేపర్స్ మీద సంతకం కూడా పెట్టింది. వాట్? నేనిప్పుడే పవిత్రతో మాట్లాడతాను. ఫోన్ తీసి వాళ్ళింటికి ఫోన్ చేశాడు. పవిత్ర చెల్లెలు ఫోన్ ఎత్తింది. అమ్మా, నేను రిషిని. హాయ్ బావగారు, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. మీ అక్క? హో, మా పవిత్రక్క ఫోన్ చేయించిందా? ఇవ్వండి, తనతో మాట్లాడి చాలా రోజులయ్యింది. తన మాటలతోనే పవిత్ర అక్కడ లేదన్న విషయం అర్థమైంది. హలో, నేను మళ్ళీ చేస్తాను. సరే బావగారు, అందరినీ అడిగానని చెప్పండి. మా పవిత్రక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి. నాన్నగారు కూడా తనతో మాట్లాడాలి అంటున్నారు. అలాగే, ఉంటాను. ఫోన్ కట్ చేసి కోపంగా కార్తీక్ వైపు చూశాడు. పవిత్ర ఎక్కడికి వెళ్ళింది? అదేంటి, వాళ్ళ ఇంట్లో లేదా? ఉంటే నిన్నెందుకు అడుగుతాను? కార్తీక్లో కంగారు మొదలైంది. ఇది ఇంటికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళింది? మాట్లాడవేం, అసలేం జరిగింది? అన్నయ్య, అది ఇంతలో రీతు ఇంటికి వచ్చింది. అందరూ తన వైపు చూశారు. అక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటో రీతుకి తెలియదు. లోపలికి వచ్చి కార్తీక్ ఎదురుగా నిలబడి కోపంగా చూసింది. నువ్వసలు మనిషివేనా? కడుపుతో ఉన్న పిల్లాన్ని అర్ధరాత్రి ఇంటి నుంచి బయటికి గెంటేస్తావా? రీతు మాటలకి కోపంగా కార్తీక్ వైపు చూశారు అందరూ. అతనేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. రీతు, పవిత్ర నీ దగ్గరుందా? లేదు, హాస్పిటల్లో ఉంది. ఏమైంది? ఏమైందో నాకు తెలీదు రిషి గారు. రాత్రి గుడి మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంది. నేను మా ఇంటికి తీసుకువెళ్ళాను. ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. ఈ మనిషికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఆఫ్ అయ్యే ఉంది. అందుకే ఏం జరిగిందో తెలుసుకుందామని నేనే వచ్చాను. రిషి కోపంగా కార్తీక్ వైపు చూశాడు. ఏంట్రా ఇది? తనతో విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టించుకొని బయటకి పంపించేశావా? అన్నయ్య, నేనేమంత దుర్మార్గుణ్ణి కాదు. ఉదయం నేను తీసుకువెళ్తానని చెప్పాను. అది వినకుండా వెళ్ళిపోయింది. నన్నేం చేయమంటావు? ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావు కార్తీక్? రాత్రి దిక్కుతోచక అదేమైనా చేసుకుని ఉంటే? రీతు కోపంగా అడిగింది. నేనంత దూరం ఆలోచించలేదు. వాళ్ళింటికి వెళ్ళిపోతుంది కదా అనుకున్నాను. వావ్, చాలా బాగుంది. వాళ్ళింటికి వెళ్ళిపోతుంది అనుకున్నావా? అయినా దాంట్లో ఏం తక్కువైందని వదిలించుకోవాలని చూస్తున్నావు? నిన్న తన ప్రెగ్నెంట్ అన్న విషయం నీకు చెప్పాలని ఎంత సంతోషంగా ఇంటికి వచ్చిందో తెలుసా? ఆ సంతోషాన్ని కొన్ని గంటల్లోనే నాశనం చేసేశావు. రాత్రి పవిత్ర తనతో ఆ విషయం చెప్పాలని ప్రయత్నించటం గుర్తొస్తుంది కార్తీక్. ఛీ, నీలాంటి వాడితో మాట్లాడడం కూడా వేస్ట్. రిషి గారు, మీకొక నిజం చెప్పాలి.
మీ తమ్ముడు పెళ్ళైన మొదటి రోజు నుంచే దాన్ని విడాకుల కోసం వేధించడం మొదలుపెట్టాడు. ఏ ఒక్కరోజు సవ్యంగా దాంతో కాపురం చేయలేదు. అది మీ అందరికీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక తనలో తనే కుమిలిపోయేది. ఈ మధ్యనే తనతో ప్రేమగా ఉంటున్నాడని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీ తమ్ముడికి మళ్ళీ ఏం పుట్టిందో, ఇలా క్షణానికో రకంగా మారే మనిషితో అదెంత నరకం అనుభవించి ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. మీ తమ్ముడికి దాని గురించి పట్టకపోయినా నా ఫ్రెండ్ నాకు ముఖ్యం. రీతు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఫ్యామిలీలో అందరూ కార్తీక్ వైపు కోపంగా చూశారు. పెళ్ళైతే నువ్వు మారతావు అనుకున్నాను, కానీ మరీ ఇలా దిగజారిపోతావు అనుకోలేదురా. రిషి కోపంగా అనేసి బయటకి నడిచాడు. తన వెనకే అందరూ హాస్పిటల్కి బయలుదేరారు. కార్తీక్ వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ నిలబడ్డాడు. అదేం చేసిందో మీకు తెలియక వెనకేసుకొస్తున్నారు. నిజం తెలిస్తే మీరే అసహించుకుంటానన్నయ్యా. అయినా ఇది బుద్ధిగా ఇంటికి వెళ్లకుండా ఇంత సీన్ క్రియేట్ చేయడం అవసరమా? ఇప్పుడు వీళ్ళు వెళ్ళి సానుబుద్ధితో దాని ఇంటికి తీసుకువస్తారు. అబ్బా, ఏం ప్లాన్ వేసింది! అదెన్ని నాటకాలాడినా సరే నేను నా నిర్ణయం మార్చుకునేది లేదు. అయినా ఆ మణికంఠగాడు ఇండియాకి వచ్చి 2 రోజులే అవుతుంది. అంటే కడుపులో ఉన్నది నా బిడ్డే కదా. సరే, హాస్పిటల్కి వెళ్దాం. మణికంఠని హాస్పిటల్ దగ్గర ఉంచి రిషి ఇంటికి వెళ్ళింది రీతు. తను గది బయటే వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో రిషి ఫ్యామిలీతో హాస్పిటల్కి రావడం చూసి ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికి వచ్చాడు. అన్నయ్య, మీరేంటిక్కడ? అది పవిత్ర. పవిత్ర మీకు తెలుసా? మా ఇంటి కోడలు, కార్తీక్ వైఫ్రా. ఏంటి, మన కార్తీక్ గాడి వైఫా? అవును, ఉండు చూసొస్తాం. అందరూ లోపలికి వెళ్ళారు. రీతు మణికంఠ దగ్గరికి వచ్చింది. మణి, నీకు వీళ్ళు తెలుసా? హా, కార్తీక్ నా ఫ్రెండే. అయినా పవిత్ర కార్తీక్ వైఫ్ అని నువ్వెందుకు చెప్పలేదు? తను నీ ఫ్రెండ్ అని నాకేం తెలుసు? ఓ, నిజమే కదా. వాడు నా ఫ్రెండ్ అని నీకు తెలీదు. పవిత్ర వాడి వైఫ్ అని నాకు తెలీదు. భలే విచిత్రంగా కలిసాం కదా. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? నీ ఫ్రెండే పెద్ద ప్రాబ్లం. జరిగిన విషయాలన్నీ మణికంఠకి చెబుతుంది. తను వింటూ ఆలోచిస్తున్నాడు. ఇంతలో కార్తీక్ హాస్పిటల్ లోపలికి వస్తూ కారిడార్లో రీతుతో మాట్లాడుతున్న మణికంఠని చూశాడు. అంతే, కోపంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. నేను సైడ్ అవ్వగానే వీని లైన్లోకి తెచ్చుకున్నట్టుంది. ఛీ, కనీసం నా బిడ్డ కోసమైనా దాన్ని చూద్దామని వచ్చాను. అసలు నేను ఇక్కడికి రావడమే తప్పు. అది జరిగింది. ఒకసారి వాడితో ఫోన్లో మాట్లాడాను. ఏదో తీగగా మాట్లాడాడే గాని ఏదీ తిన్నగా చెప్పలేదు. సరే, నేను వాడితో ఒకసారి మాట్లాడొస్తాను. ఏదో ఒకటి చేయమని. దాన్ని అలా చూస్తుంటే బాధగా ఉంది. నువ్వేం కంగారు పడకు. వాడెందుకు అలా చేస్తున్నాడో తెలిస్తే ఏదైనా సొల్యూషన్ ఆలోచించవచ్చు. సరే, లోపలికి పద. ఇద్దరూ లోపలికి వచ్చారు. రిషి వాళ్ళు పవిత్రతో మాట్లాడుతున్నారు. కానీ తాను మాత్రం మౌనంగా కూర్చునే ఉంది. సరే, జరిగిందేందో జరిగిపోయింది. ఇంటికి వెళ్దాం రా అమ్మా. ఏ ఇంటికి రిషి గారు? మన ఇంటికి. అది మీ ఇల్లు మాత్రమే. అంటే వాడితో పాటు మా అందరితో కూడా బంధాన్ని తెంచుకోవాలి అనుకుంటున్నావా? అసలు బంధం అనేది ఉంటే కదా తెంచుకోవడానికి. నేను విడాకుల కాగితాల మీద సంతకం పెట్టినప్పుడే అంతా అయిపోయింది. పవిత్ర, అలా మాట్లాడకమ్మా. మీకు బాధ కలిగి ఉంటే క్షమించండి, కానీ ఇదే నిజం. దాన్ని మనం స్వీకరించక తప్పదు. ఇప్పటి వరకు మీ తమ్ముడు మాత్రమే విడాకులు కావాలని అడిగాడు. మీరు బాధపడకూడదని ఆ విషయం బయటకి రాకుండా జాగ్రత్త పడ్డాను. కానీ ఇప్పుడు నేను కూడా విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నాను. అందుకే మీకు తెలియాల్సి వచ్చింది. వాడేదో తొందరపడితే నువ్వు కూడా ఏంటమ్మా? పుట్టబోయే బిడ్డను ఏం చేద్దామని? బిడ్డ? అవును, ఏం చేయాలి? ఈ బిడ్డ మా ప్రేమకి ప్రతిరూపం కాదు. ఎందుకంటే నేను ఆయన్ని ప్రేమించానే కానీ ఆయన ఏ రోజు నన్ను ప్రేమించలేదు. ఆయన నా శరీరాన్ని కోరుకున్నారే కానీ మనసుని కోరుకోలేదు. ఇక ఈ బిడ్డ పుట్టుకకి అర్థమేముంది? పవిత్ర, ఏంటి అలా మాట్లాడుతున్నావు? కొంపతీసి అబోర్షన్ చేయించుకుంటావా? నేను అంత దుర్మార్గురాల్ని కాదులేండి. ఎవరో చేసిన తప్పుకి నా బిడ్డనెందుకు శిక్షించుకుంటాను? ఇప్పుడు నాకున్న ఒకే ఒక బంధం వీడు. వీడి కోసమైనా బ్రతుకుతాను. అది కాదమ్మా, దయచేసి నన్ను బలవంత పెట్టొద్దు. ఆ బంధం వద్దు అనుకున్న తర్వాతే నేను ఆ ఇంటి గడప దాటి బయటకొచ్చాను. వద్దు అనుకున్న బంధాన్ని మళ్ళీ కలుపుకోలేను. దయచేసి మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తను పూర్తిగా విసిగిపోయి మనసుని కఠినంగా మార్చుకుంది అని రిషికి అర్థమైంది. ఇంకేం మాట్లాడకుండా తన ఫ్యామిలీతో ఆ గది నుంచి బయటకు వచ్చేశాడు. రీతు వాళ్ళ వెనుకే వచ్చింది. తను బాగా డిస్టర్బ్ అయ్యింది రీతు. కొన్ని రోజులు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటే తన మనసు కుదుట పడుతుంది. వాళ్ళకి ఫోన్ చేసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పు. ఈలోపు నేను కార్తీకి నచ్చ చెబుతాను.
రిషి గారు, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. పవిత్రను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎవరినీ కష్టపెట్టే మనస్తత్వం కాదు తనది. ఒక మాట మాట్లాడాలన్నా 10 సార్లు ఆలోచిస్తుంది. అలాంటిది తనింత కఠినంగా మాట్లాడుతుంది అంటే తను తన నిర్ణయంలో ఖచ్చితంగా ఉందని అర్థం. మీరు కార్తీక్‌ని ఒప్పించినా తను మాత్రం తన నిర్ణయం మార్చుకోదు. రిషి మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు. రీతు లోపలికి వచ్చి పవిత్ర పక్కనే కూర్చుంది. అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పనా? వద్దు. నేను వాళ్ళకి భారంగా మారదలుచుకోలేదు. కొన్ని రోజులు నీ ఇంట్లో ఉండొచ్చా? ఏయ్! అడగాలా? కొన్ని రోజులు కాదు. నువ్వు నాతోనే ఉంటున్నావు అంతే. నీ నిర్ణయం ఏదైనా సరే నేను సపోర్ట్‌గానే ఉంటాను. థాంక్స్ రీతూ. నాకేదైనా జాబ్ చూస్తావా? ఈ పరిస్థితిలో జాబేంటి? నిన్ను పోషించలేని స్థితిలో లేదులే నీ ఫ్రెండు. డెలివరీ అయ్యే వరకు రిలాక్స్ అవ్వు. ఆ తర్వాత జాబ్ చూస్తాను. వద్దు రీతూ. పనిలో ఉంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. నాకు కష్టం అనిపిస్తే నేనే మానేస్తాను. సరే, నీ ఇష్టం. ఉండు. డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసొస్తాను. సరే. రిషి తన ఫ్యామిలీతో ఇంటికొచ్చేసరికి కార్తీక్ హాల్లో కూర్చుని కనిపించాడు. తన వైపు కోపంగా చూస్తూ గదిలోకి వెళ్ళిపోయాడు రిషి. తన తల్లి దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంది. ఏంట్రా ఇది? కడుపుతో ఉన్న పిల్లనిలా బాధ పెట్టడం మంచిది కాదు. ఆ పాపం మన కుటుంబానికి చుట్టుకుంటుంది. వెళ్ళి కోడల్ని తీసుకురారా. మీకు కావాలి అనుకుంటే తీసుకొచ్చుకోండి. నాకు అవసరం లేదు. మేమింటికి రమ్మని బ్రతిమాలాంరా. కానీ తను రాను అని ఖచ్చితంగా చెప్పేసింది. అయితే ఇప్పుడు నన్నెళ్ళి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాడమంటావా? నువ్వు పిలిస్తే వస్తుందిరా. అమ్మా, ఇంకోసారి దాని మాట నా దగ్గరెత్తొద్దు. కోపంగా పైకి లేచి వెళ్ళిపోయాడు. ఆవిడ బాధపడుతూ కూర్చుంది. చందన ఆవిడ బాధని చూసి దగ్గరికి వచ్చి ఓదార్చింది. ఇప్పటి వరకు కోడలు నెలతప్పలేదని బాధపడ్డాను. ఇప్పుడు నెల తప్పిందని తెలిసినా ఆనందం లేకుండా చేశాడు వీడు. బాధపడకండి అత్తయ్య. తనే వద్దనుకుంటున్నాడు. ఇక మనమేం చేయగలం? వీళ్ళ పెళ్లి జరిగాక మన కులదైవం గుడికి తీసుకువెళ్లకుండా తప్పు చేశాం. అందుకే ఇలా జరుగుతున్నట్టుంది. రేపు నేను మీ మామయ్య గారు వెళ్ళి మొక్కు చెల్లించొస్తాం. అప్పుడైనా వీళ్ళిద్దరూ కలుస్తారేమో. సరే అత్తయ్య, మీకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది. వెళ్ళిరండి. పవిత్రని ఇంటికి తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టింది రీతు. నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను. రీతు, నీకు చాలా శ్రమిస్తున్నాను కదా? చచా, ఇందులో శ్రమేముంది? నేనే ఇలాంటి పరిస్థితిలో ఉంటే నువ్వు సపోర్ట్ చేయవా ఏంటి? వద్దు రీతు, నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. పవి, అసలేం జరిగింది? కార్తీక్ నీతో బాగానే ఉంటున్నాడని చెప్పావు కదా? నేనే భ్రమపడ్డాను. ఆయన దగ్గరికి తీసుకుంటే ప్రేమతో దగ్గరయ్యారు అనుకున్నానే గాని ఆయన శారీరక అవసరం తీర్చుకోవడానికని ఇప్పుడే అర్థమయ్యింది. ఆ విషయం ముందే గమనించుకొని ఉండుంటే వీడు నా కడుపులో పడకుండా జాగ్రత్త పడేదాన్ని. ఇప్పుడు నాతో పాటు నా బిడ్డ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. పవి, ఏడవకు. డాక్టర్ చెప్పారు కదా ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు అని. ఇక ఆ విషయాలన్నీ వదిలి రెస్ట్ తీసుకో. పవిత్రని బెడ్ మీద పడుకోబెట్టి బయటకొచ్చింది రీతు. తను కళ్ళు మూసుకుంటే కార్తీక్ అన్న మాటలు, తన వైపు అసహ్యంగా చూసిన చూపులే గుర్తొస్తున్నాయి. మళ్ళీ అవే కన్నీళ్లు తనని వదలను అంటూ చెంపల మీదుగా జారుతున్నాయి. రీతు పాలు తీసుకొని గదిలోకి రాబోతూ పవిత్ర ఏడవడం చూసి అక్కడే ఆగిపోయింది. లోపలికి వెళ్ళి తన బాధని చూడలేక వెనక్కొచ్చేసింది. ఆలోచిస్తూ ఉన్న రీతు తన ఫోన్ రింగ్ అవ్వటంతో ఆలోచనలోంచి తేరుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది. చెప్పు మనీ. పవిత్ర ఏం చేస్తుంది? ఏడుస్తుంది. అయ్యో, మను పక్కనే ఉండాల్సింది కదా. ఇప్పుడెవరు ఓదార్పు తనకు ఊరటనివ్వదు. మనస్ఫూర్తిగా ఏడవనివ్వు. తన బాధంతా ఆ కన్నీళ్ల రూపంలో బయటికి పోతేనన్నా తన మనసు కుదుట పడుతుంది. అదీ నిజమేలే. అయినా ఈ కార్తీక్ గడికి పిచ్చిగాని పట్టిందా ఏంటి? ఆ అమ్మాయిని చూస్తేనే ఇన్నోసెంట్ అని తెలుస్తుంది. అలాంటి పిల్లని వదులుకుంటున్నాడు. వీడికిదేం పోయే కాలం? ఎవడికి తెలుసు? నీ ఫ్రెండ్ మనసులో ఉన్నది బయటికి కక్కడు. 2 ఇయర్స్గా పవిత్ర అలాగే నలిగిపోయింది. సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది కదా. అది మాత్రం ఎంతని భరిస్తుంది? అందుకే బయటకొచ్చేసింది. అవును, వాడెప్పుడు ఎలా ఉంటాడో వాణ్ణి సృష్టించిన ఆ బ్రహ్మదేవుడి కూడా తెలియదు. అరే, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు. సరే కలుద్దాం కదా అని ఇంటికి వెళ్తే నేను రావడం చూసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. నాకే ఇరిటేషన్ వచ్చి వెనక్కి వచ్చేశాను. పవిత్ర 2 ఇయర్స్ వాణ్ణి భరించిందంటే గ్రేటే. అతన్ని మనం మార్చలేం, వదిలే. ఏదో ఒకరోజు పవిత్రని వదులుకున్నందుకు కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తాడు. అప్పుడు తెలుస్తుంది పవిత్ర విలువ. సరే, ఏదైనా అవసరమైతే కాల్ చెయ్యి. మనీ, నువ్వు మళ్ళీ
యూఎస్కి వెళ్ళిపోతావా? లేదు, డాడీకి ఆఫీస్ వర్క్ చూసుకోలేరు కదా, ఇక్కడే ఉంటాను. అమ్మయ్య, అయితే పవికి ఏమైనా జాబ్ చూడు. జాబా? అసలు తన కండిషన్ ఎలా ఉందో చూసావా? ఈ టైంలో జాబ్ ఏంటి? అంతగా నీకు ఇబ్బంది అయితే ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ ఇస్తాలే. హలో, నీ ఫైనాన్షియల్ సపోర్ట్ నీ దగ్గరే పెట్టుకో. ఆడపిల్లంటే ఎప్పుడూ ఫైనాన్షియల్గా వీక్గా ఉంటారు అనుకుంటున్నావా? మేము ఎమోషనల్గా మాత్రమే వీక్గా ఉంటాం. మిగతా విషయాల్లో మీకన్నా డబుల్ స్ట్రాంగ్గా ఉంటాం. దాని బిడ్డని నేను జీవితాంతం పోషించగల స్తోమత నాకుంది. కానీ అందుకు పవిత్ర ఒప్పుకోదు. సరే తల్లి, కానీ డెలివరీ అయ్యే వరకు అయినా రెస్ట్ తీసుకోమను. నేను ఆల్రెడీ చెప్పాను, కానీ ఇంట్లో ఉంటే మాటిమాటికి జరిగిన విషయాలే గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ కూర్చుంటుంది. పనిలో ఉంటే కాస్త రిలాక్స్ అవుతుందని. ఓకే, చూస్తాను. బట్ తనని పూర్తిగా కోలుకొనివ్వు. సరే, థ్యాంక్స్ మనీ. అబ్బో, నాకు కూడా థ్యాంక్స్ చెప్పాలా? చెప్తే తప్పేంటి? సరేలే, ఉంటాను. బాయ్. ఉదయాన్నే కాలింగ్ బెల్ మోగింది. రీతు కిచెన్లో ఉండటంతో పవిత్ర తలుపు తీసింది. ఎదురుగా తన తల్లిదండ్రులు. వాళ్ళని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తమాయించుకొని వాళ్ళని లోపలికి ఆహ్వానించింది. రీతు కిచెన్ నుంచి బయటకొచ్చింది. పవిత్ర రీతు వైపు చూసింది. అంటే వాళ్ళకి ఎప్పటికైనా తెలియాలి కదా, అది నేనే ఫోన్ చేసి చెప్పానే. పవిత్ర, ఏంటమ్మా ఇది? ఇంత జరిగితే మాకు ఫోన్ చేసి కూడా చెప్పలేదు. చెప్తే ఏం చేస్తారు? ఆయన కాళ్ళు పట్టుకొని మళ్ళీ నన్ను కాపురానికి పంపిస్తారు. అంతే కదా? అంతే కదమ్మా. అయినా నువ్వు విడాకుల పేపర్ మీద సంతకం ఎందుకు పెట్టావు? పెద్దలతో మాట్లాడించే వాళ్ళం కదా. మీకంత శ్రమ అవసరం లేదు నాన్న. నన్ను కన్న పాపానికి మీరెవరి కాళ్ళు పట్టుకోనవసరం లేదు. నా ఇష్ట ప్రకారమే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. పవిత్ర, భయపడకమ్మా. చచ్చినా మీ ఇంటికి రానని ముందే చెప్పాను కదా, రాను. అదేంటమ్మా, మన ఇంటికి రాక అక్కడికి వెళ్ళక ఎన్నాళ్ళని ఇక్కడుంటావు? పైగా ఒట్టి మనిషి కూడా కాదు. మాతో వచ్చేయ్. బిడ్డ పుడితే మీ ఆయనే మనసు మార్చుకొని నిన్ను తీసుకువెళ్తాడు. కానీ నేను అక్కడికి వెళ్ళాలి అనుకోవటం లేదు. నన్ను ఇలా బ్రతకనివ్వండి. ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదు పవిత్ర. ముందింటికి రా, అన్నీ సర్దుకుంటాయి. నాన్న, మీ కూతురి గురించి మీకు బాగా తెలుసు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకునే మనిషిని కాదు నేను. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాను అంటే దాని వెనుక ఎంత పెద్ద బలమైన కారణం ఉంటుందో ఆలోచించండి. మీకు ఎప్పుడైనా మీ కూతుర్ని చూడాలి అనిపిస్తే వచ్చి చూసి వెళ్ళండి. అంతేకాని నన్ను మళ్ళీ ఆ ఇంటికి పంపాలి అన్న ఆలోచన ఉంటే మాత్రం నా దగ్గరికి రావద్దు. వెళ్ళిరండి. పవిత్ర చేతులు జోడించి చెప్పేసరికి ఇంకేం చెప్పినా తాను వినదని అర్థమై బాధపడుతూ బయటికి వెళ్ళిపోయారు. పవిత్ర ఏడుస్తూ వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. పవి, ఎందుకింత కఠినంగా మాట్లాడుతున్నావు? నాకు ఊహ తెలిసాక నువ్వు మీ అమ్మా నాన్నతో ఇలా మాట్లాడడం చూడడం మొదటిసారి. అసలేమైంది? కార్తీక్ ఏం చేశాడని నువ్వింత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? పవిత్ర తల తిప్పి రీతు కళ్ళలోకి చూసింది. రిషి కార్తీక్తో మాట్లాడడం మానేశాడు. తను వచ్చినా లేచి పక్కకి వెళ్ళిపోతున్నాడు. అది కార్తీక్ మనసుకి బాధ కలిగిస్తుంది. ఉదయాన్నే రిషి పేపర్ చదువుతూ హాల్లో కూర్చున్నాడు. కార్తీక్ దగ్గరికి రాగానే పేపర్ పక్కన పడేసి లేచి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకొని ఆపాడు. అన్నయ్య, ఏంటిది? నాతో ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకో నీకు తెలీదా? ప్లీజ్ అన్నయ్య, మా ఇద్దరికి సెట్ అవ్వలేదు, విడిపోయాం. మధ్యలో మీరెందుకు ఫీల్ అవుతున్నారు? మీరిద్దరూ విడిపోయారు సరే, పుట్టబోయే బిడ్డనేం చేస్తారు? వాణ్ణి కూడా చెరిసగం చేసుకుంటారా? కార్తీక్ మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో పవిత్ర తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు. రిషి వాళ్ళని చూసి కంగారు పుడుతూ దగ్గరికి వెళ్ళాడు. ఏంటి రిషి బాబు ఇది? మీరే కదా మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అడిగారు. మీ సొంత చెల్లెల్లా చూసుకుంటాను అన్నారుగా, ఇదేనా చూసుకోవటం? క్షమించండి, మాకు తెలిసేసరికే ఆలస్యమయ్యింది. చేతులు జోడించి వాళ్ళకి సంజాయిషి ఇస్తున్న రిషిని చూసి కోపంగా దగ్గరికి వచ్చాడు కార్తీక్. అన్నయ్య, నువ్వెందుకు వాళ్ళకి సంజాయిషి ఇస్తున్నావు? కార్తీక్, నువ్వు నోరు మూసుకో. తప్పు మన వైపు ఉన్నప్పుడు మనం సంజాయిషి ఇవ్వాలి. నేనేం తప్పు చేయలేదన్నయ్య. తప్పు చేయలేదా? మరి నా కూతుర్ని అర్ధరాత్రి బయటకెందుకు పంపించేశారు? ఆడపిల్లన్న కనికరం కూడా లేకుండా దాని చావుమని వదిలేశారు. ఇది తప్పు కాదా? చూడండి, నేనేం తనని వెళ్ళిపోమ్మనలేదు, తానే వెళ్ళిపోయింది. అయినా అందరూ నాదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు తప్పు చేసింది నీ కూతురే. పవిత్ర తల్లిదండ్రులతో పాటు రిషి కూడా అయోమయంగా కార్తీక్ వైపు చూశారు. ఏమంటున్నారు? నా కూతురేం తప్పు చేసింది? ఏం చేసిందా? నేనుండగానే వేరే వాడితో తిరుగుతుంది. కార్తీక్, రిషి కోపంగా అరిచాడు. నువ్వు కోపన్నా సరే, ఇదే నిజమన్నయ్య. పెళ్లికి ముందే అది ఆ మణికంఠగారితో రాసలీలను నడిపింది. అది నా కల్లారా చూశాను. పోనీలే, పెళ్లి తర్వాత మారుతుంది అనుకుంటే వాడు ఇండియాకి రాగానే మళ్ళీ వాణ్ణి కలిసింది. అలాంటి తిరిగిపోదుని నా భార్యగా ఎలా?
పవిత్ర తండ్రి కోపంగా ముందుకు రాబోతుంటే రిషి తన చెంప మీద కొట్టాడు. చెంప మీద చేయి పెట్టుకుని అయోమయంగా రిషి వైపు చూశాడు. పవిత్ర గురించి ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. అన్నయ్య, చూడండి అల్లుడు గారు, నా కూతురు అలాంటిది కాదు. మా ఊర్లో ఎవరినైనా అడగండి, మా పిల్ల బంగారం అనే చెప్తారు. మీరు దాన్ని వదిలించుకోవడానికి ఇలా నిందలేస్తున్నారు. అది మీకంత మంచిది కాదు బాబు. దాని ఉసురు తగులుతాది. వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించండి. పర్లేదు బాబు, కనీసం మీకైనా అర్థమైంది. ఇతను నా కూతుర్ని ఎంత క్షోభ పెట్టి ఉండకపోతే అదంత కఠినంగా మాట్లాడుతుంది. ఇలాంటి అనుమానపు మనిషితో కలిసి బ్రతికే కంటే అది విడిగా బ్రతకడమే మంచిది. దాన్ని అలాగే ఉండనివ్వండి. తన భార్యను తీసుకుని కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. రిషి కోపంగా కార్తీక్ వైపు చూశాడు. నీలో ఇలాంటి అనుమానం ఉందని నేనస్సలు ఊహించలేదు. పవిత్ర మాతో అలా మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అన్నయ్య, నేను చెప్పేది నిజం. నోర్ముయ్, నాలుక కోసేస్తాను ఇంకోసారి ఆ మాట అన్నావంటే. మనింటికి కాబోయే కోడల గురించి ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా నీకిచ్చి పెళ్లి చేశామనుకుంటున్నావా? పవిత్ర నిలువెత్తు బంగారమని తెలుసుకున్న తర్వాతే నిన్ను పెళ్లి చూపులకి తీసుకువెళ్ళాను. తను నచ్చిందని చెప్పమని నిన్ను అంతగా ఫోర్స్ చేసింది కూడా అందుకే. నువ్వెంత బాధ పెట్టినా మౌనంగా భరించింది. అలాంటి తను నువ్వు తన శీలాన్ని అనుమానిస్తున్నావని తెలియగానే నీతో బంధాన్ని వదిలేసి వెళ్ళిపోయిందంటేనే అర్థం కావటం లేదా తనెలాంటిదో? కార్తీక్ మౌనంగా ఉండిపోయాడు. నీకు నువ్వే ఏదో ఊహించుకొని అంతా నాశనం చేసుకున్నావు. ఇప్పుడు నువ్వెళ్ళి కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా తను రాదు. ముందు నిజమేంటో పూర్తిగా తెలుసుకో. ఆ తర్వాత వచ్చి నాకు కనపడు. కోపంగా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు రిషి. కార్తీక్ ఆలోచిస్తూ అక్కడే సోఫాలో కూలపడ్డాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.